अस्मद्गुरुभ्यो नमः। वेदान्तद्वयतत्त्वज्ञं मन्त्रमन्त्रार्थदं गुरुं श्रीमन्नारायणाचार्य रामानुजयतिं भजे। विशिष्टाद्वैतसिद्धान्तप्रचारैकविहारिणे श्रीमन्नारायणाचार्य रामानुजयतिं भजे। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। ओम अस्मद्गुरुभ्यो नमः। जय श्रीमन्नारायण। శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి యొక్క పరమాత్మ శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్య చరణ సన్నిధానానికి అనంతకోటి దాసోహాలు సమర్పిస్తూ మనందరి యొక్క ఆచార్యులైనటువంటి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ పెద్దజీయర స్వామి వారి యొక్క దివ్య చరణాలను సేవిస్తూ శ్రీమద్ రామాయణాన్ని అత్యంత శ్రవణం భక్తి చేత శ్రద్ధ చేత శ్రవణం చేస్తున్నటువంటి ఒక భాగవతోత్తములందరినీ కూడా స్వాగతిస్తూ మనకు మంచిగా కలిసి వచ్చే కాలం వచ్చింది. కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే రాముడే వస్తాడట ఇక్కడికి. మాసమా శ్రావణ మాసం. శ్రావణ మాసం అంటే శ్రవణం అంటే వినడం. ఆ వినడంలో అత్యంతమైన ఫలవంతాన్ని ఇచ్చేటువంటి ఒక అద్భుతమైన మాసం శ్రావణ మాసం కలిసి వచ్చింది. ఇందులో రెండు గొప్పతనాలు ఏమిటంటే రాముని కథ వింటున్నాం శుక్లపక్షంలో, కృష్ణుని పండుగ చేసుకుంటాం కృష్ణపక్షంలో. శ్రీకృష్ణాష్టమి కూడా ఇక్కడికి వస్తుంది, ఇదే నెలలో వస్తుంది. శ్రీమద్ రామాయణాన్ని పరమాత్మ రామావతారాన్ని ఎత్తినప్పుడు నేను దేవుణ్ణి అని ఎవరైనా అనుకుంటే సుమా నేను ఒప్పుకోను. మరి ఎవరు స్వామి మీరు? ఎవరు అడిగారు ఈ మాట? బ్రహ్మాది దేవతలే అడిగారు. ఎత్తింది రామ అవతారం, నేనేమో దేవుణ్ణి కాదంటున్నావు, ఇది ఎంతవరకు సత్యం అన్నారు. ఇదే సత్యం. నేను కేవలంగా మానవ మాతృనిగా పుట్టాలి అనుకున్నాను, మానవ మాతృనిగానే పుట్టాను, నేను మానవుణ్ణి అన్నాడు. పొరపాటున మన బ్రహ్మాది దేవతలు కృష్ణావతారంలో అడిగారు, ఏమయ్యా నువ్వు యశోదమ్మ కడుపులో పుట్టావు కదా, మనిషివే కదా అంటే, కాదు కృష్ణస్య భగవాన్ స్వయం, నేను భగవంతుడిని అని చెప్పాడు అక్కడ. కారణం ఏమిటి? కృష్ణావతారంలో మన వాళ్ళందరూ చదువుకుంటున్నారు ఇప్పుడు భగవద్గీత. ఆ భగవద్గీతను ఉపదేశం చేయాలి 1 గంట 40 నిమిషాలు. ఎవరికి ఉపదేశం చేయాలి అంటే అర్జునుడికి. ఉపదేశం చెయ్యాలి అంటే ఆచరణ ఎంతవరకు ఉంది ఉపదేశం చేసేవాళ్ళకు? ఆయన చెప్తాడు కానీ ఆయన దగ్గర ఏం ఆచరణ లేదండి అంటే తప్పు కదా. ఆ తప్పు రాకూడదు కదా అప్పుడు. కనుక దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యముపాస్యతే. రాజ్యాన్ని 1100 10 వందలు 10,000
కలిపితే 11,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు శ్రీరామచంద్రమూర్తి. నేను పరిపాలకుణ్ణి అని ఎప్పుడూ అనలేదు ఆయన. రాజ్య ఉపాస్యతే. మనము మంత్రాన్ని ఉపాసన చేస్తే ఎలాగైతే శ్రద్ధగా భక్తిగా సేవగా భావిస్తామో, నేను ఈ ప్రజలందరికీ కూడా సేవకునిగా ఉండి వీళ్ళందరినీ ధర్మ మార్గంలో నడిపించడానికి కోసం మాత్రమే ఈ సింహాసనం మీద నేను కూర్చోవడానికి పెద్దలు అనుమతించినారని చెప్పి నేను కూర్చున్నాను లేదండి, పెద్దలు అనుమతిస్తే కూర్చున్నాను. నాకు ఆ యోగ్యత ఉంది అనేటువంటి విషయం పెద్దలకు తెలిసిందేమో, అందుకే కూర్చుండబెట్టాను. అందుకే రామాయణాన్ని వినాలి, చదవాలి, చెప్పాలి అంటారు. రాముడు వనవాసం చేశాడు అంటే ఒక రాముడే చేశాడా? ఆయనతో పాటు ఎవరు చేశారు? పాపం వాళ్ళిద్దరే చేశారా? భరతుడు కూడా చేశాడు వనవాసం, శత్రుఘ్నుడు కూడా చేశాడు వనవాసం. అక్కడ రాముడు ఎంత కష్టపడుతున్నాడో తెలుసుకున్న వాళ్ళై వీళ్ళు అన్ని కష్టాలను ఊళ్ళో ఉండి అనుభవించినటువంటి ఒక మహనీయులు. అందుకే 4 అన్నదమ్ములకు ధర్మార్థ కామ మోక్షములు 4 సిద్ధించాలంటే రామాయణాన్ని చదవాలి, చెప్పాలి, వినాలి అని చెప్తుంది మనకు పెద్దలు. అందుకే ఒక మహానుభావుడు అంటాడు, రాముడు అన్నాడు. మళ్ళీ దానికి ఇంకో ఆయన శిష్యుడు వచ్చాడు, శ్రీరాముడు. శ్రీతో కూడుకున్న రాముడే కావాలి, మాకు ఒక రాముడు అవసరం లేదు. ఒక్క స్త్రీని ఉపాసన చేశాడు రావణాసుడు, పతనమైపోయినాడు. ఒక్క రాముడినే ఉపాసన చేసింది ఎవరు? శూర్పణఖ, ఆమె పతనమైపోయింది. సీతారాముల్ని ఇద్దరిని కలిపి ఆరాధన చేశాడు ఆంజనేయుడు. ఈనాటికి కూడా ఎక్కడ ఏ సందులో ఏ గొంతులో ఏ పల్లెలో ఏ పట్టణంలో ఏ కొండలలో చూసినా ఆంజనేయ స్వామి వారి ఆలయం లేని స్థలం కనుక వాళ్ళు ఎవరు అంటే సీతారాముల్ని ఉపాసన చేశారు. శ్రీరామచంద్రుడు రామ శ్రీరామ అందరు కూర్చున్నారు మనలాగానే. ఒక ఆయన రామాన్ని రాశాడు, ఇంకో ఆయన వచ్చి దాని ముందర శ్రీ పెట్టాడు, శ్రీ రామ. దాని తర్వాత ఇంకో ఆయన వచ్చాడు, శ్రీరాముడు. ఇప్పుడు అయినాడు కదా శ్రీ పెడితే, దానికి ముందు రాశాడు ఇటు వనములో శ్రీరాముడు. అంటే అందరికీ అందుబాటులో ఎక్కడ దొరికాడైనే అంటే వనంకు వెళ్ళినప్పుడే అటు రాక్షసులక, ఇటు ఋషులక, ఇటు మునులక, ఇటు భక్తులక అందరికీ అందుబాటులో చిక్కాడు. ఎక్కడ? వనములో. కనుక నాకు వనములో శ్రీరాముడు అంటే ఇష్టం అన్నాడు. నీకు వనములో శ్రీరాముడు ఇష్టం కదా అని ఇంకో ఆయన వచ్చాడు, దానికి ముందు జీ పెట్టాయట. జీవనంలో శ్రీరాముడు. మన జీవనంలోనే శ్రీరాముడు ఉండాలి ఎప్పుడు కూడా. వనములో శ్రీరాముడు, జీవనంలో శ్రీరాముడు. మరి ఏ జీవనంలో ఉండాలి? మేము ఇప్పుడంతా మాకు కొత్త ఫ్యాషన్ కదండి, మేమంతా కూడా డ్రెస్సులు మార్చుకున్నాం, క్రాఫ్లు మార్చుకున్నాం, బొట్లు మార్చుకున్నాం. అంటే ఇంకో ఆయన వచ్చాడు, మీరు భయపడకండి, జీవనంలో శ్రీరాముడు కదా అని నా వా అని దిద్దాడు. నవజీవనంలో శ్రీరాముడు. ఈ కాలంలో కూడా శ్రీరాముడు అంటిపెట్టుకొని మనం ఉండాల్సిందే. నవజీవనంలో శ్రీరాముడు. ఈ నవజీవనం మాత్రమే కాదయ్యా అని ఆయన వచ్చి మా పెట్టాట. మానవ జీవనంలో శ్రీరాముడు. మానవ జీవనంలో శ్రీరాముడు ఎప్పుడు ఉంటూ 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 ఉండాలి. ఉంటేనే మనం ఉంటాము. రామునిలాగా, రాముని అంత గొప్ప వాళ్ళుగా కాకుండా రాముని వారసులమని చెప్పుకునే ధైర్యం మనకుంటుంది. కనుక మానవ జీవనంలో శ్రీరాముడు. వనవాసానికి వెళ్ళాడు రామచంద్ర ప్రభు. నేను కూడా మీతోనే రావాలి మర్యాద. ఎందుకు? పెళ్ళిలో ఏమని ప్రమాణం చేశారు? ధర్మేచ అర్థేచ కామేచ అన్నారు కదా. మరి అటువంటప్పుడు నన్ను మీ వెంట వనవాసానికి తీసుకోకపోతే
అంటే నాకు మాత్రమే విధించాడు మా నాన్నగారు వనవాసం, నీకు విధించలేదు కదా అన్నాడు. ఆయన నాకు విధించవలసిన అవసరం లేదు, నేను నా పేరేమి అర్ధాంగి కనుక నేను కూడా నీతో రావడం ధర్మం. మీ నాన్నగారు నాకు వనవాసం విధించకున్నా మా నాన్నగారు ఏమనుకుంటాడో తెలుసునా జనక మహాత్ముడు, ఈ రాముడు మగవేషం వేసుకున్న ఆడపిల్లనేమో అనుకుంటాడు, జాగ్రత్త. అందుకోసమై నన్ను తీసుకువెళ్ళాలి. వెళితే ఏం చేస్తాను తెలుసునా, నేను నీవు నడిచేటప్పుడు ఎక్కడ కూడా ముళ్ళు కానీ రాళ్ళు కానీ రప్పలు కానీ కొయ్యలు కానీ లేకుండా తీసేస్తూ నీ రాస్తా మొత్తం శుద్ధి చేసి పెట్టేస్తాను. పెట్టిందా? పెట్టింది. ఎవరు గొప్ప? ఇది సీత కథ, రాముడి కథ అంటే సీత కథే. ధనస్సు ఎత్తకముందే ఆమె ఒకసారి ఎత్తి చూపించింది ఆడుకునేటప్పుడు. లంకకేమో వెళ్ళాడు రామచంద్రుడు. ఎంతమంది అంటే అనేక మంది వానరుల చేత, వీరాధి వీరుల చేత, ఆయుధాల చేత ఎవరు వెళ్ళారు? రాముడు. కానీ ఆమె ఎట్లా వెళ్ళిందండి? ఎవరన్నా తోడున్నారా? సీతమ్మ తోని లంకకు వెళ్ళేటప్పుడు భయంకరమైనటువంటి ఒక వాతావరణం, ముందు వెనక పక్కన, కనీసం స్వప్నంలో దర్శనమిచ్చైనా నీకు ధైర్యంగా ఉండు అని చెప్పేటువంటి దిక్కు లేనటువంటి ఒక పరిస్థితిలో వెళ్ళింది సీత. ఎందుకు వెళ్ళింది? ఆ రావణాసుడు కూడా మా కొడుకే కదా, 4 మంచి మాటలు చెప్తే మంచివాడు అవుతాడేమో, ఆ మంచివాడు అవుతే లోకానికి ఉపకారం చేయగలిగిన వాడు అవుతాడేమో అనుకొని ముందుగా వెళ్ళి చాలా రోజులు శ్రమపడ్డది అశోకవనంలో. తాను శోకాన్ని అనుభవిస్తూ అశోకవనంలో ఉంది ఆమె. అంటే మన శోకాలు పోగొట్టడానికి కోసం అక్కడ ఉంది ఆమె. సరే, రాముడు వెళ్ళాడు. వదినతోని మాట్లాడాడు లక్ష్మణుడు. ఏమండి లక్ష్మణ, ఏమో చిన్నవై ఉన్నావు ఎందుకు? అమ్మా, మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఉండగలనా? అందుకోసం నేను అన్నగారి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం అంటే నాకు కొంచెం ధైర్యం చాలదు. మరి అన్నగారు ముందానండి పుట్టినప్పటి నుంచి, వదిన గారి ముందా? అంటే ఎవరైనా కూడా అమ్మతో చెప్పుకున్న తర్వాతనే నాన్నగారి దగ్గరికి వెళతారు. ఆ స్వతంత్రం తల్లి దగ్గర ఉంటుంది. నేను నిన్ను తల్లిగా భావిస్తున్నాను కనుక మా అన్నయ్య వెంట నేను కూడా వచ్చేట్టుగా చెయ్యమని చెప్పి. ఏమంటే లక్ష్మణుడు వస్తాడట, నువ్వు రావడమే ఎక్కువ. ఇంకా లక్ష్మణుడు కూడా మనతోని పాపం ముచ్చట పడుతున్నాడు. ఏం ముచ్చట పడడం? అది ఏమన్నా హనీమూన్ వెళ్ళడమా, గార్డెన్స్కి వెళ్ళడమా, తీర్థయాత్రలు వెళ్ళడం అనుకుంటున్నాడా? అరణ్యవాసం అంటే ఏదో పాపం అండి. సరే రమ్మను అన్నాడు. సీత, రామ, లక్ష్మణుడు పరిపూర్ణమైన వనవాసం చేశారు వాళ్ళు. భరతుడు దాదాపుగా 3 పాదాల వనవాసం చేశాడు. ఆయన అన్నగారి దగ్గరికి వెళ్ళి తిరిగి రమ్మని ప్రార్థన చేస్తే అరణ్యవాసంలో రానన్నాడు రాముడు. నీవు తండ్రి ఆజ్ఞనే పరిపాలించాలి, నేను తండ్రి ఆజ్ఞనే పరిపాలిస్తాను. అన్నయ్య, నేనెలా పరిపాలించాలి అంటే ఈ పృథివీ లోపల నగరాలు ఎంత ముఖ్యమో అరణ్యాలు కూడా అంతే ముఖ్యం సుమా. అరణ్యాలకు రాజును చేశాడు మా నాన్న నన్ను అన్నాడు రాముడు. మరి నగరాలకు రాజును చేస్తున్నాడు మా నాన్న, మన నాన్న నిన్ను. అందుకోసం ఆ భాగంలో నువ్వుండు, ఈ భాగంలో నేనుంటాను. నేను ఒప్పుకోను అన్నాడు. ఒప్పుకోకపోవడానికి తండ్రి ఆజ్ఞని ధిక్కరించిన వాళ్ళం ఇద్దరం అవుతాం. నేను అక్కడికి వస్తేనా తండ్రి ఆజ్ఞ ధిక్కరించిన వాడిని, నువ్వు ఎక్కడనే ఉన్నా తండ్రి ఆజ్ఞ ధిక్కరించిన వాడు అవుతావు. తండ్రి ఆజ్ఞ ధిక్కరించడం అనేటువంటిది న్యాయమా? మరైతే ఆ పాదుకలు ఇస్తే నీ పాదుకల్ని సింహాసనం మీద పెట్టి అయోధ్యకు వెళ్లకుండా నంది గ్రామంలో రాజ్యం చేస్తా అన్నాడు. పాదుకలు అక్కడ పెట్టాడు.
తాను ఎట్లా కూర్చున్నాడంటే అన్నగారికి జడలు కట్టాయి కనుక నాకు కూడా జడలే కట్టాలి, నేను కిరీటాలు కానీ ఆభరణాలు కానీ ఏమీ పెట్టుకోను. ఆ పాదుకలను సేవిస్తూ ఉన్నాడు భరతుడు. ఏం తిన్నాడు? కందమూలాలే తిన్నాడు. ఏం తాగినాడు? పళ్ళ రసాలే తాగినాడు. ఎలా ఉన్నాడు? భృత్యస్య భృత్య పరిచారక భృత్య భృత్య. రాముడు రాజ్యాన్ని ఉపాసిస్తే నేను రాముని పాదుకలను ఉపాసిస్తున్నాను అంతే. ఆ పాదుకలే ఈ రాజ్యాన్ని నడిపిస్తాయి. ఈయన వచ్చి నందిగ్రామంలో ఉన్నాడు. ఆయన్నేమో ఏకంగా వనవాసంకే వెళ్ళాడు. ఇక మిగిలిన వాళ్ళు ఎవరండి? ఒక్క శత్రుఘ్నుడు. అర్ధరాత్రి గడుస్తోంది. కౌసల్యాదేవి బయలుదేరింది. అందరి పడక మంటపాలనే చూస్తోందట. శత్రుఘ్నుని యొక్క పడక మందిరానికి వెళ్ళింది. అర్ధరాత్రి అండి. పడక మీద ఉండేటువంటి ఒక పరిచిన వస్త్రము ఏమాత్రం నలగలేదు. వీడు ఎక్కడ వంటున్నాడు అసలు? దీని మీద పడుకోవడం లేదా? ఆ వస్త్రం నలగడం లేదు. ఆ వస్త్రాలు పరిచిన దాసీల్ని పిలిచింది. ఏమ్మా, ఈ బట్టలు రోజు వేస్తున్నావా, మళ్ళీ ఇప్పుడు వేసావా అంటే, అమ్మా ఇది వేసి సుమారుగా 10 సంవత్సరాలు అయిందమ్మా. ఈ 10 సంవత్సరాల నుంచి కనీసం ఇది ముడతబడలేదంటే నీ చిన్న కొడుకు ఇక్కడ ఉంటేనా పడుకుంటేనా అది ముడతబడడానికి. ఏడి వీడు శృతి. ఎవరా శృతి అంటే శత్రుఘ్నుని యొక్క భార్య శృతకీర్తి. ఏమ్మా శృతి, అమ్మ చెప్పండి, ఈ రాత్రి వచ్చారేమిటి రాజమాత అందట. చూసుకోవాలి కదా, మా ఆయన్నేమో పుణ్యలోకాలకు వెళ్ళిపోయాడు కదా, ఉన్నది పెద్ద భార్య నేనే కదా, కనీసం అంతా చూడలేకున్నా అందరినీ చూసుకునేటువంటి ఒక పిల్లలైనా బాగుండరా అని చూసుకోవాలి కదా, నా బాధ్యత. వీడు ఏడి శత్రుఘ్నుడు. అమ్మ ఆయన నేను చూడక 10 సంవత్సరాలు దాడుతుందమ్మా. 10 ఏళ్ల నుంచి మరి కనీసం మాట్లాడినా చూడమే లేదంటే మాట్లాడిన అక్కడి నుంచి. ఇట్లా వెళుతుంటాడు అప్పుడప్పుడు రాజభవనంలోకి సభకు వెళుతున్నప్పుడు అలా కనిపిస్తాడు అంతే. కనిపించి నేను దగ్గరికి వెళ్ళి ఏమండి అంటే ఇంతే అంటాడు. ఎక్కడ ఉన్నావో నువ్వు అక్కడే ఉండు. బయలుదేరింది కౌసల్య. అంతా వెతుకుతుంది. శయన మందిరాలు వెతికింది, మామూలు హాల్స్ అన్ని వెతికింది, ఎక్కడన్నా పడుకున్నాడేమో అని. అర్ధరాత్రి అండి, అది పడుకునే సమయమే కదా అందరికీ. వెళ్ళి బయట అక్కడ చిన్న పూల తోట ఉంది. ఆ పూల తోటలో మధ్యలో ఓ పరుపు బండ ఉంది. ఎవరయ్యా అక్కడ బండ మీద పడుకునేది? అమ్మా శత్రుఘ్నుల వారు పడుకుంటున్నారు. ఏమైంది వీడు ఇవాళ ఎందుకు ఇక్కడ పడుకున్నాడు? ఇవాళ కాదమ్మా, ఆయన పడుకొని దాదాపుగా ఒక 5 ఇంచుల బండనే అరిగిపోయిందమ్మా. 10 ఏళ్ళ పడుకోబట్టి. నాయన శత్రుఘ్న అని పిలిచింది. శత్రుఘ్న అని పిలవకపోయేదట, కౌసల్య శత్రువు అని పిలిచేయట. ఇక్కడెందుకున్నావురా? అమ్మా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను ఇక్కడ ఉన్నాను నిజమే, మీరెందుకు వచ్చారు ఇక్కడ? హాయిగా ఈ అర్ధరాత్రి పూట హాయిగా వింజామలు వేస్తుంటే అంతఃపురంలో ఉండక అంటే నేను అంత కఠినంగా కనిపిస్తున్నానంటరా మీకు? 4 కొడుకులు 4 తోవలు పట్టుకొని పోతూ ఉంటే నేను హంసతూలిక తల్పం మీద పడుకొని వింజామలు వేయించుకుంటూ పరిమళాలు అద్దుకోవాలనుకుంటున్నావా నువ్వు? ఏది ఒకసారి ఇటు తిరుగు, నీ వీపు చూద్దామంటే ఎట్లా ఉందండి అంటే కంకర రాళ్ళలాగా అయిపోయింది మృదువైన శరీరం. నాయనా శత్రు ఎలారా అని వెన్నుబుటికి. ఒక్క రాముడే వనవాసం చేస్తున్నాడు, లక్ష్మణుడే వెంట వెళ్ళాడు అనుకున్నాను రా. ఆ నంది గ్రామంలో వాడు భరతుడు వనవాసం చేస్తున్నాడు, ఇంట్లో ఉండి నువ్వు వనవాసమే చేస్తున్నావా? ఏమయ్యా ఇట్రా, మా శత్రుఘ్నుడు ఏం తింటున్నాడమ్మా? అన్ని కందమూలాలు తింటున్నాడు, ఏదో ఓ 2 పండ్లు తింటున్నాడు. అందుకే నేను చూస్తున్నాను, అన్ని ఉద్యానవనాలలో చెట్టు నిండా పండ్లు ఉంటున్నాయి, వీణి ఉద్యానవనంలోనే ఎందుకు ఉండడం లేదు అని అనుకున్నాను రాంగా.
అంటే అమ్మ ఆయన అన్నపానీయాలు ఏమీ తాగడం లేదు, ఆ పండ్లు తినే ఉంటున్నాడు. అప్పుడు శత్రుఘ్నుని దగ్గరికి తీసుకొని కౌసల్యాదేవి అంటుంది, నాయన నేనేమో అనుకున్నానురా, ఇంతమంది భారాన్ని మోసే చిన్నవాడవు నువ్వేరా, రామాయణ చరిత్రలో నీ చరిత్రనే ప్రధానమై నిలుస్తుంది నాయనా అని చెప్పిందరా. కారణం ఏమిటంటే ఏమీ లేకుండా ఉన్నప్పుడు అనుభవించకపోవడం అనేటువంటిది పెద్ద విషయం కాదు. అన్ని కళ్ళ ముందర ఉన్నప్పుడు కూడా అనుభవించకపోవడం అనేటువంటిది నిజమైనటువంటి యొక్క ఏకాగ్రతకు నిదర్శనం. సుమా శత్రుఘ్న, నీవు అలా చేస్తున్నావా నాయన? ఎన్నాళ్ళైందిరా ఈ వస్త్రం కట్టుకొని? అమ్మ ఆయనకు తెలియదు కానీ బట్టలు ఉతికేవాడిని నేను. 10 సంవత్సరాల నుంచి ఆ వస్త్రం మీదే ఉన్నాడు, స్నానం చేస్తున్నాడు, వస్తున్నాడు, అంతే. అందుకే రామాయణంలో ఏ పాత్ర స్పృశించినా, ఏ పాత్ర గురించి ఆలోచించినా ప్రతి పాత్రలో కూడా మానవత్వం పరిపూర్ణంగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే రామాయణానికి ఏం పేరట అంటే కృతజ్ఞతా కావ్యం అని. కృతజ్ఞతా కావ్యం అంటే ఏమిటి? ఎక్కడైనా మన వాళ్ళు చెప్తుంటారు కదా పల్లెలలో, సద్ది తిన్న రేవును తలవాలి. ఎందుకు తలవాలి అంటే మనం మనుషులం గనక. మనిషికి మనిషి అని పిలవడానికి ఏమిటి అధికారం, ఏమి అర్హత ఉంటే మనిషి అంటారు? మాట్లాడితే అంటారండి. మాట్లాడితే ఎందుకంటారు? మనమేనా మాట్లాడేది? జంతువులు మాట్లాడుకోవడం లేదా వాటి భాషలో? పక్షులు మాట్లాడుకోవడం లేదా వాటి భాషలో? మరి రేపు అనే జ్ఞానం ఉంటే మనిషి అంటారండి. రేపు అనే జ్ఞానం మనకే కాదు, ఘట సర్పాలకు కూడా ఉంది. అట్లా కాదండి, మంచి మంచి అలంకారాలు చేసుకుంటే మనిషి అంటారండి అన్నారు. ఇవి అలంకారాలు కావు, మనం చేసుకునే సంస్కారాలు. పక్షులకేమో భగవంతుడే మంచి అలంకారం చేసి పంపించాడు కిందికి. మనకు అలంకారం ఎలా చేసుకోవాలో, సంస్కారంగా జీవించడం ఏమిటో చెప్పడానికి కోసమే ఈ మానవ జన్మ వచ్చింది. మనిషి అంటేనండి, రామాయణం చదువు, మనిషి అంటే ఏమిటో తెలుస్తుంది. మనిషి అంటే కృతజ్ఞత గలవాణ్ణి మనిషి అంటారు. శ్రీరామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళేటప్పుడు గంగానది దాటవలసి వస్తే, దాటాలి గనక, దాటించేవాడు ఒకడు ఉండాలి గనక, దానికి ఒక సాధనం పడవ గనక గుహుణ్ణి పిలిచి, ఏమయ్యా బాబు, నా మమ్మల్ని ఈ నది దాటిస్తావా? స్వామి, అంత భాగ్యమా? సీతమ్మ పాదాలు కడిగాడు, రామచంద్రమూర్తి పాదాలు, లక్ష్మణుని పాదాలు కడిగాడు, పడవలో కూర్చోబెట్టుకున్నాడు, బయటకు దాటించాడు. లక్ష్మణ, రాముడు అంటూ ఉన్నాడు, పాపం మన గుహుడు. ఎవరి గుహుడండి? మన గుహుడు. రాముడే మన గుహుడు అన్న తర్వాత మనమందరం ఏమనాలి? మన గుహుడే ఆయనే. చూడు కొంచెం గుహుని పరిస్థితి అంటే వెళ్ళాడు. గుహ దాటించావు కదా, ఎంత అని అడిగాడు. ఎంతేమిటండి, నాకెందుకు డబ్బు అన్నాడు. మరి ఎట్ట బతుకుతావు నువ్వు బ్రతకాలి అంటే వృత్తి చేయాలి కదా, చేయాలి అంటే మరి డబ్బు ఇవ్వాలి కదా. పడవ నడిపేవానికి పైసలు ఇచ్చుకోకూడదండి అన్నాడు. ఎవరండి? గుహుడు. ఆర్టీసీ డ్రైవర్కు బస్ కిరాయిలు ఉంటాయా? ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళందరికీ ఫ్రీ. కనుక అంటే మా అన్నయ్య నీకు పడవ నడిపేవాణిలాగా కనిపిస్తున్నాడా అన్నాడు కోపంగా లక్ష్మణుడు. పిచ్చివాడా, ఈ గంగానది నేను దాటించగలుగుతానయ్యా, సంసారం అనే సాగరాన్ని దాటించగలిగిన వాడయా మీ అన్నయ్య. గది కావాలి మాకు. ఆ సంసార సాగరాన్ని దాటించమని నువ్వు ఎప్పుడు అన్నతోనే ఉంటావు కనుక చెప్పు. అంతే, అయిపోయిందండి. వనవాసం పూర్తి అయిపోయింది. వనవాసంలో
ఎన్ని విషయాలని చెప్పాడు రామచంద్రమూర్తి అంటే అనేకమైన విషయాలను విన్నాడు, చెప్పాడు. మరి కృతజ్ఞత మర్చిపోలేదు. చిన్న ఉడత ఏదో ఇసుకలో బొల్లి భారతి కోసం సహాయపడితే దాని మీద తాను పర్మనెంట్గా ఉండేటువంటి గుర్తులు వేసాడు శ్రీరామచంద్రమూర్తి. అందుకోసమే భారతదేశంలో ఉన్న ఉడతకు మాత్రమే 3 గీతలు ఉంటాయండి. వేరే ఏ దేశాల్లో ఉండవు. మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి. ఎవటి ఈ అంటే 3 చిహ్నాలు పెట్టాడు భగవంతుడు. ఆ 3 చిహ్నాలకు అర్థం ఏమిటట? కృతజ్ఞత మొదటిది, శాంతి రెండవది. 2 ఉంటే మోక్షం. ఆ విమానం మన ఇంటి ముందరికి దానంతట అదే వస్తుంది. రావణ సంగ్రామం అయిపోయి దాని తర్వాత తిరిగి వస్తున్నాడు రామచంద్రుడు. ఎట్లా వచ్చాడంటే పుష్పక విమానంలో వచ్చాడు. సరే, నందిగ్రామాన్ని చేరుకున్నాడు, భరతుడిని ఓదార్చినాడు, సంతోషపరిచాడు. సరే, ఇంతమంది కలిసి అయోధ్య నగరానికి ప్రయాణమయ్యారు. ప్రయాణం అయిపోయిన తర్వాత అందరూ రామదర్శనంతో తరించి ఆనందంలో మునకలు వేస్తున్నారు. అప్పుడు చూచాయట, గుహేన సహితో రామ లక్ష్మణేన సీతయ. అక్కడ లక్ష్మణుడు కనిపించడం లేదు రాముడికి, భరతుడు కనిపించడం లేదు రాముడికి, శత్రుఘ్నుడు కనిపించడం లేదు రాముడికి, మిగతా పరివారం ఋషులు ఎవరు కనిపించడం లేదట. వాళ్ళందరూ ఎదురుగానే ఉన్నారు కదండి. అప్పుడప్పుడు మనం కూడా ఏదైనా టెన్షన్లో ఉన్నప్పుడు మా అబ్బాయి కనిపించాయండి, ఏమోనండి మాకు తెలియదండి, వాడు ముందరనే ఉంటాడు కానీ కనిపించడు. అంటే నీ చిత్తం ఎక్కడుంది రాముడి చిత్తం అంటే, ఇంతమంది ఉన్నారు కానీ మా గుహుడేడి? నన్ను మహానుభావుడు గంగ దాటించి వనవాసానికి సుఖమయమైనటువంటి యొక్క పరిస్థితిని కలిగించిన గుహుడేడి? కనిపించాడు గుహుడు. ఆ గుహుడు కనిపించిన తర్వాతనే మిగతా వాళ్ళందరూ కూడా కనిపించారటండి రాముడికి. గుహేన సహితో రామ లక్ష్మణేన సీతయ. అద్భుతమైనటువంటి యొక్క కృతజ్ఞత కలిగినటువంటి వాడిని మనిషి అంటూ ఉంటారు. మిగతా వాటికి అన్నిటి కృతజ్ఞతలు ఉన్నాయంటే ఉన్నాయండి. ఎన్నెన్నో జీవరాశులను పెంచుకుంటూ ఉంటాం ఇంట్లో, ఓ పావురాలో చిలకలో కుక్కలో ఇట్లాంటివి. అవి సిన్సియర్గా ప్రేమిస్తూ ఉంటాయి మనిషిని, కల్లా కపటం లేకుండా. అట్లాంటి ప్రేమను పొందగలిగి అందించగలిగి, అయ్యా మీరు ఎప్పుడన్నా మా ఊరికి వచ్చా, మీ ఊరికి రావడం కాదయ్యా, మీ ఇంట్లో 14 సంవత్సరాల క్రితం ఒక చెంబేడు మంచినీళ్ళు తాగానండి, ఉన్నాయా మంచినీళ్ళు? ఈయన లోపల ఉన్నాయా అవి? కానీ కృతజ్ఞత మిగిలి ఉంది. ఆ కృతజ్ఞత కలిగిన వాడిని మాత్రమే మనిషి అంటారు. అలాంటి మనిషి యొక్క కథ శ్రీమద్ రామాయణం. ఒక మనిషి కథనేనండి. మనిషి ముఖ్యం కనుక ఆ మనిషి కథ ఎలా ఉండాలి? భార్యాభర్తల కథ ఇది. భార్యాభర్తల కథ అంటే ఎంతమందికి భర్తలు భార్యలు లోకమంతా ఉన్నారు కదా అంటే ఉన్నారు, కానీ ఎలా ఉండాలని చెప్పింది శ్రీమద్ రామాయణం. అందుకే చమత్కారంగా నారద మహర్షి అంటాడు, ఎన్నిసార్లు నేను అయోధ్య నగరానికి వెళ్ళినా కూడా సీతారాములు మాట్లాడుకున్నటువంటి యొక్క అవకాశమే చూడలేదండి అంటాడు. ఎందుకు మాట్లాడుకోవాలి వాళ్ళు? సీతమ్మ మనసులో ఏం కావాలి, ఎప్పుడు కావాలి, ఏమేం కావాలి, ఎంత కావాలని కళ్ళతోనే గ్రహించి అందిస్తూ ఉంటాడు రాముడు. రాముడికి ఏం కావాలో తెలిసి ఏమి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలని తెలిసింది సీత కనుక క్రియాకలాపాలు జరుగుతుంటే మాటలతోని పని. సమయానికి ఇవ్వవలసినటువంటిది ఇవ్వక చెప్పవలసింది చెప్పకపోతే, ఇప్పుడు మనవాళ్ళు కొంతమంది అంటూ ఉంటారు, కాఫీ తాగే టైం అయితే అందరికీ తెలుసు, ఉదయమా సాయంత్రమా, వీడు మొత్తుకుంటూ ఉంటాడు కాఫీ 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 కాఫీ. ఆమె అంటుంది వచ్చే వచ్చే వచ్చే. రోజు ఇదే మాట. మరి రోజు నిత్య విధి జరిగేదే కదా ఇది. అంటే వాళ్ళు మాట్లాడుకోలేదంటే మాటలు రాక కాదు, మాట్లాడుకోలేక కాదు, కార్యకలాపాలే జరుగుతున్నాయి సక్రమంగా అనుకున్నప్పుడు మాటలతోని పనేం గనక.
మరి ఎప్పుడు మాట్లాడుకున్నారండి బాగా టైం ఎక్కడ దొరికింది ఎప్పుడు దొరికింది అంటే మరి ఇంట్లో భార్య